వెల్కమ్ టు ఐటమ్ టీవీ. మనం ఎంత గంభీరంగా ఉన్నా, ఎంత ధైర్యవంతులమైన పామును చూస్తే వణికిపోతూ ఉంటాం. విష సర్పమైన, విషం లేని చిన్న పామైనా సరే దాన్ని చూసిన వెంటనే ఆమడ దూరం పరిగెడుతుంటాం. కానీ తమిళనాడులోని ఓ తెగకు చెందిన గిరిజనులకు మాత్రం పామును పట్టడమే జీవనాధారంగా మారింది. వాటి నుంచి తీసిన విషంతో కోట్లల్లో సంపాదిస్తున్నారు. అయితే పాముల విషం ఎలా స్వీకరిస్తారు, ఎక్కడ అమ్ముతారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ విశేషాలు. తమిళనాడులోని ఇరూలర్ గిరిజన తెగకు చెందిన ప్రజలకు ఆ పాములే జీవనాధారంగా మారాయి. విషపూరితమైన పాములను పట్టుకొని వాటి నుంచి విషం స్వీకరిస్తున్నారు. సొసైటీగా ఏర్పడి సంస్థకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని అందిస్తున్నారు. పాము విషాన్ని స్వీకరించడం కోసం వాడనెమిరిలో ఇరూరల్ స్నేక్ క్యాచర్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్ ను తమిళనాడు ప్రభుత్వం 1978లో స్థాపించింది. రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఈ సొసైటీ నడుస్తోంది. తమిళనాడు ప్రభుత్వ కార్మిక సంక్షేమ శాఖ అధికారి ఈ సొసైటీ కార్యదర్శిగా పనిచేస్తారు. చైర్మన్, వైస్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కూడా ఉంటారు. ఈ సొసైటీ స్నేక్ ఫామ్ ను నడుపుతోంది. జూలై, మార్చి వరకు గిరిజనులు పాములను పట్టుకుంటారు, స్నేక్ ఫామ్ కు అప్పగిస్తారు. అక్కడే పాముల నుంచి విషం తీసేస్తారు. ఇలా పాముల నుంచి తీసిన విషాన్ని దేశంలోనే వివిధ ఔషధ కంపెనీలకు విక్రయిస్తారు. గడిచిన 3 ఏళ్లలో 1807.150 గ్రాముల విషాన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీకి 5.43 కోట్లకు విక్రయించారు. ఇందులో వాడనెమిలి స్నేక్ ఫార్మింగ్ అసోసియేషన్ నికర లాభం 2.36 కోట్లుగా ఉంది. ఇరూలర్ స్నాక్ క్యాచర్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 339 మంది పాములను పట్టుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందారు. వారు పట్టుకున్న పాములను సొసైటీ వారు డబ్బు చెల్లించి తీసుకుంటారు. రక్త పింజర నాగుపాముకు 2760, కట్లపాముకు 1020, వేరే రకం పాములకు 360 ఇస్తేనే లైసెన్స్ ఉన్నవారు తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, చెన్నై వంటి జిల్లాల నుంచి పాములను పట్టుకొని స్నేక్ ఫామ్ కు తీసుకొస్తారు. ఇలా పట్టుకున్న పాములను 22 రోజుల పాటు ఫామ్ లో ఉంచి 4 రోజులకు ఒకసారి చొప్పున 4 సార్లు విషం తీస్తారు. విషపూరితమైన పాము తోకపై ట్యాగ్ వేసి అది బతికేందుకు అనువైన ప్రదేశంలో వదిలేస్తారు అని ఇరూలర్ స్నేక్ క్యాచర్ కోఆపరేటివ్ అసోసియేషన్ మెంబర్ తెలిపారు.